ఇప్పుడు మణిపురాంతరుదిత అమ్మవారు ఏంటి? మణిపురాంతరుదిత అంటే మణిపురమునందు ఉద్భవించినది అని సామాన్య అర్థం. మణిపురమునందు ఉద్భవించినది అంటే అంతవరకు. అక్కడి నుంచి ఆమె అస్సలు కళ్ళు తెరుస్తుంది. మూలాధార స్వాధిష్టానంలో కళ్ళు మూసుకొని ఉంటుంది. నిద్రాస్థితిలో ఉంటుంది. నిద్రాణ స్థితిలో ఉంటుంది. అలానే కదులుతుంది. జాగృతం అవుతుంది. మణిపురం దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళు తెరుస్తుంది. అర్థమైందమ్మా? ఓహో! నేను పైనకి వెళ్ళాలి. ఇది రక్త సహస్రారము, శ్వేత సహస్రారములో నేను ఆయన సూర్యుడు, ఆయన కిరణము, ఆయన ఆనంద కిరణము నేను. నేను మళ్ళీ ఆ ఆనందుడు, ఆనంద గణలో కలవాలి నేను అని అనుకుని పైకి వెళ్తాను. సూర్యకిరణాలు మళ్ళీ అన్నీ సూర్యుడిలోకి ఎలా వెళ్ళిపోతాయో అదే. అది సామాన్య అర్థం. ఇప్పుడు ఇందులో శ్రీ విద్యలో యోగ రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఇందులోని గుప్త నామాలు ఏంటి? ఉదిత, ఉదిత, ఉదిత. ఒక్క ఉదుకున్న అంటామే. ఉదిత అంటే ఉదయించున్నది. వాళ్ళని తెల్లవారుతాం. మనకు తెలియకుండా సూర్యుడు వచ్చేస్తాడు. ఉదయించినది తనను తాను తెలుసుకొనుటయే తన నిజమైన ఉదయం. నువ్వు రోజు స్థూలంలో సూర్య నమస్కారాలు చేస్తున్నావు. మళ్ళీ రేపు చేస్తున్నావు, ఎల్లుండి చేస్తున్నావు, జన్మంతా చేస్తున్నావు. ఇది నీలో నీవుగా ఉండటం అనేది జరగట్లేదు. స్థూలంలో నమస్కారం చేస్తున్నావు కానీ అది చెప్తున్నాడు. తనను తాను తెలుసుకొనుటయే శ్రీ విద్య తెలుసుకొని తనను తాను తెలుసుకొని స్వస్వరూపములో నేను కూడా అదియే కదా అని తెలుసుకొని నమస్కారం చేయటం వేరు. పక్కవాడు చేస్తున్నాడు కదండి నమస్కారం, మేము నమస్కారం చేస్తాం. ఆర్ఘ్యం ఇస్తున్నాడు, మేము ఆర్ఘ్యం ఇచ్చాం. ఏమిటి? మేము కొబ్బరికాయ కొట్టామండి. మళ్ళీ ఇంటికి వస్తే వీళ్ళందరూ అచ్చేసారా ఇచ్చేసారా అని అడగకుండా మళ్ళీ చర్చా కార్యక్రమం పెట్టుకుంటారు. కాశీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ గుడి చూసారా అండి? పొరపాటున చూడలేదు అంటే మనకి ఇంకా ఆ రోజంతా ఇంకా దాని గురించి మనకి వినాలి. అయ్యో అంత దూరం వెళ్ళి చూడలేకపోయారు. భావన ఉపనిషత్తు. అవునమ్మా. ఇక్కడ ఎంత జాగ్రత్తగా అమ్మవారు చూడండి. ఈ నామం వలన ఏమవుతుంది అంటే, మీకు ఏమీ వద్దే, నా నామాలు పట్టుకోండి, నా నామాలు అనుభూతి చేసుకోండి. సారూప్యంలో సామీప్యంగా మణిపురం దగ్గరికి రండి. సారూప్యంగా ఆగ్నేయ చక్రంలో నేను నీకు కనిపిస్తాను అంటే ఆగ్నేయ చక్రంలో మరి దర్శనం ఇస్తోందిగా. ఇంకా కొద్దిగా నీ గురువుల యొక్క కృపతో కొద్దిగా పైకి రా, నీకు బ్రహ్మకచ్చంలో నీకు నేను లయాన్ని ఇస్తాను, అది సాయుధ్యం ఇస్తాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఉదయించున్నది తనను తాను తెలుసుకున్నట్టయే తన నిజమైన ఉదయము. నీ నిజమైన ఉదయం ఏమిటి? బుద్ధి వెలగటం, బుద్ధి ప్రచోదయ. ఏమిటి? నేను ఇంత మైకల్లో ఉన్నాను, ఇంత మాయలో ఉన్నాను, అవునా? ఆ మైకంలో ఆ యొక్క మత్తులో నువ్వు సూర్యుడిని చూసావు, ఉదయించే సూర్యుడిని చూసి నమస్కారం చేస్తావు. అది నమస్కారం కాదు. నిన్ను నువ్వు ఎరుక, నువ్వు ఎవరో తెలుసుకుని నమస్కారం పెట్టు. సో తెలుసుకున్నట్టయే తన నిజమైన ఉదయము. ఆ సూర్యుడి కాదు, లోపల సూర్యుడికి నువ్వు అసలైన నమస్కారం చేయిస్తే అప్పుడు నువ్వు దేవి, జీవి కాస్త దేవి అయ్యాడు, శ్రీదేవి అయ్యాడు. శ్రీని తెలుసుకున్నాడు, శ్రీని ఆశ్రయించాడు, శ్రీ విద్యని ఆశ్రయించాడు కాబట్టి వాడు లోపల నమస్కారం చేస్తాడు తెలుసుకొని. సో 3.5 చుట్టలతో సుపితమైన కుండలిని మూలాధారమునందు తనని తాను ఎరుగక
3.5 చుట్టలు మనం ఇప్పుడందరం మన కుండలిని శక్తి ఎలా ఉంది? 3.5 చుట్టలు చుట్టుకొని మన నిద్రావస్థలో తనని తాను తెలుసుకొనక, ఎరుగక అంతే గదా! ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎలా తిరుగుతున్నారు? మాయలో తిరుగుతున్నారు. వ్యవహారాల్లో తిరుగుతున్నారు గానీ, వాళ్ళు ఎవరో ఎరుగక తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకొని తిరిగేవాళ్ళు ఎవరు? శ్రీ విద్యోపాసకులు, ఋషులు, మునులు, హిమాలయాసులు, యోగులు, బైరాగులు, శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో వాళ్ళు, అవునా? అవధూతలు. వీళ్ళందరూ సాయిబాబా లాంటి వాళ్ళు. లోకల్లో తిరుగుతున్నారు, వ్యవహారాలు చేస్తున్నారు కానీ, వాళ్ళు తెలుసుకొని తిరుగుతున్నారు. మనం తెలుసుకొనక మనం తిరుగుతున్నాం. అది. తాను మాయయో, బ్రహ్మమో తెలియక నేను ఏమిటి స్వామి అందుకే ప్రతి శిష్యుడు కూడా గురువు దగ్గరికొచ్చినప్పుడు, స్వామి నేను ఎవరు? అని ప్రశ్న ఏస్తాడు. రమణ మహర్షి దగ్గర నుంచి. నేను ఎవరు? నేను పలానా రామకి. అది కాదు. మరి ఏది? ఈ నేను ఎక్కడున్నాడు? దీని గురించి చెప్పండి స్వామి. ఈ ప్రశ్న చిన్నదే. ఒక పెద్ద ఉత్కృష్టమైన గ్రంథం రాయొచ్చు దీని మీద. నేను ఎవరు అని. హెడ్డింగ్ టైటిల్ పెట్టి రాయొచ్చు. సో, నేను మాయనా? బ్రహ్మాన్నా? తెలియక మాయయందే పడి ఉండి అమృతధారను స్వీకరిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు. సూర్య కిరణాలతో మనం ఎలా బతికేస్తున్నాం? సూర్యుడి దాకా ఎవరండి వెళ్ళేది? సూర్యకిరణాలు వస్తున్నాయి గదా మనకి. బతికిస్తున్నాయి గదా! చాల్లేండి ఈ మాయలో మనం ప్రాణంతో బాగానే తిరిగేస్తున్నాం, వ్యవహారాలు చేసేస్తున్నాం. అయ్యో! నేను కిరణంగా ఇక్కడ పడ్డాను. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనే భావన మనకి రావట్లేదు. ఆ! అది చెప్తున్నాడు. మాయయందే పడి ఉండి, ఈ జీవితమే శాశ్వతం అనే ఆనందంలో తిరిగేస్తున్నాం. ఆ అమృత ధారలు గ్రోలి అబ్బా! అంత ఆనందం అండి. అవునా? ఏదైనా పొందితే ఆనందం. అన్నీ తాత్కాలికమైన అదే నువ్వు మాయలో ఆనందాలు. అలానే లోపల కుండలిని శక్తి కూడా మూలాధారంలో అలా 3.5 చుట్టల చుట్టని నీ చైతన్యము అలా ఉంది. దాన్ని జాగృతం చేయటం. నీలో దాన్ని జాగృతం చేస్తే అప్పుడు నీకు కలిగే ఇప్పుడు షాక్‌లో ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్‌ని నీకు అనుభూతి చెయ్యాలి అంటే ఒక్కొక్కసారి మనకి కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? అట్లా రావాలన్నమాట. అంటే భూమిలో ఉన్న పృథ్వీ తత్వంలోకి చెయ్యి పెడితే, పుట్టలో చెయ్యి పెడితే ఎలా ఉంటుంది? నీ శరీరంలో అటువంటి ప్రకంపనలు వస్తాయి. అది జాగృతం. అని చెప్పకూడదు. మెయిన్ ఫీల్డ్‌లోకొచ్చావు. అయస్కాంత క్షేత్రంలోకొచ్చావు. అమ్మవారి మూలాధారంలోకొస్తే ఒక్కసారి ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు ఉంటుంది. తన్మయత్వం వస్తుంది. ఈ ఈ షాక్‌లా ఉండదులే అమ్మ. కంగారు పడకండి. నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ చాలా మందికి చూడండి. ఆ! చాలా మంది. అదే చెప్పాను కదా! అదే చెప్పాను నేను. దాని జవాబు కూడా చెప్పేసాను. అట్లా ఏంటంటే ఆ ఫీల్డ్‌లోకొస్తాం. ఈ ఇప్పుడు సుడిగుండం ఉంది. సుడిగుండంలోకి పడ్డాం. వర్షాకాలంలో ఒక్కసారి సుడిగుండాలు అంటున్నాను. ఇది మన దీన్నేమో హురికేన్స్ అంటారు. అంటే ఒక్కసారి మట్టంతా తిరుగుతుంటుంది చూడండి. తిరుక్కుంటూ మన మీదకి వచ్చేస్తుంటుంది. ఎలా ఉంటుంది? అదే అయస్కాంతం అన్నమాట. అలా నీ మూలాధారం కూడా అమ్మవారి అయస్కాంతంలోకి వెళ్ళిపోతుంది. ఆ! ఒక్కసారి లేపేస్తుంది. అదే గ్రావిటేషనల్‌కి పైకి తన్నటం. అప్పుడు నువ్వు తేలికైపోతావు. అదే ఆస్ట్రల్ ట్రావెల్. ఈ స్థూలం ఇలా ఉండిపోతుంది. లోపల చైతన్యం పైకొస్తుంది. ఇది రహస్యం. అట్లా ఉంటుంది. ఇవన్నీ నాకు కలిగిన అనుభూతులు. అందుకే నాకు మరి మీకు చెప్పాలి అంటే మరి నేను అది పెట్టుకునే నేను ఏదో ఒకటి అనుభూతి పెట్టుకునే కదా చెప్పాలి మీకు.
పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు కదా! ఇట్లా ఉంటుంది. అంటే నేను నేను ఒక అణువుగా బయటపడినయి ఈ అణువు అందులో పడింది మళ్ళీ సముద్రంలో. అట్లా అయిపోతుంది. గుంజేసుకుంటుంది. ఏం చేశావు? జాగృతం చేశావు వెధవ. ఓం